తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు ఆ మాట చూడండి. ప్రతి వానిని ఏం చేశారంట? ఏమని? మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలని హెచ్చరిస్తూ ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళారా. ఈ రోజున ఆత్మ సంబంధమైన జీవితానికి హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కూడా ఉంది కదా, నేను ప్రేమించు వారినే, గట్టిగా చెప్పండి. దేవుడు అంటే నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారినే గద్దించి శిక్షించుచున్నానంటాడు. దైవజన దావీదు భక్తుడు అంటాడు, ఏమని తెలిసిన, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అంటాడు ఆయన. అంటే ఆ గద్దింపులో, ఆ హెచ్చరికలో, ఆ బుద్ధి చెప్పే ఆ మాటల్లో ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం దాగి ఉందో ఆయన గుర్తిరిగాడు. ఆయన తెలుసుకున్నాడు ప్రియమైన వాళ్ళలా. ఆయన అది అనుభవించాడు ప్రియమైన వాళ్ళలా. అతగాడు పాపం చేసినప్పుడు ఏమంటే ఆ పాపాన్ని సేవకుడు వచ్చి గద్దించాడు. నువ్వెవడివిరా నాకు చెప్పేదానికి, నువ్వెవడివిరా నన్ను హెచ్చరించేది, నువ్వెవడివిరా నన్ను గద్దించేదానికి అన్నాడా? నేను రాజ్యాన్ని పరిపాలించే రాజుని అన్నాడా? లేదే. తను తగ్గించుకున్నాడు ప్రియమైన వారి హృదయాన్ని మార్చుకున్నాడు. తర్వాత దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ఆయన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా చెప్తాం దగ్గరికి అందరూ చేతులెత్తి హల్లెలూయా. యెహోయాకీము అనే రాజు బైబిల్లో ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, ధర్మశాస్త్రం దొరికింది. దొరికితే ఇది దొరికిందని తెలిసి రాజుగారికి చెప్తే తీసుకురాపోండి అన్నాడు. రాజుగారి దగ్గర నిలబడి ఆ చదివేవాళ్ళు చదువుతా ఉన్నారంట. చదువుతా ఉంటే 3-4 పేజీలు చదివారు. 3-4 పేజీలు చదివితే ఈయన మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటే ఏమండి ఆ హెచ్చరికని ఈయన ఆస్వాదించలేకపోయాడు. ఆ హెచ్చరిక ఈయన స్వీకరించలేకపోతా ఉన్నాడు. ఈయన జీవితం అట్టాడిది. అర్థమవుతుందా? ఆ హెచ్చరికని ప్రియమైన వాళ్ళరా ఆయన గైకొనే మనస్సు లేక, హెచ్చరికని గైకొంటే లాభం కలుగుతుందని తెలుసుకోలేక, ఆ హెచ్చరికని గైకొనే మనసు లేక, రేయ్ అది తీసుకురా అని చెప్పేసి తీసుకొని ఏమండి దాన్ని అక్కడ అగ్ని మండుతూ ఉంటే దాంట్లో వేయిపోతూ ఉంటే ఆయన దగ్గర ఉండే వాళ్ళు అంటారు, అయ్యా అది దేవుని ధర్మశాస్త్రం అయ్యా, ఒకరికి మేలు చేసేదయ్యా, ఒకరు దీవించబడేదయ్యా, ఒకరు ఆశీర్వదించబడేటట్లు చేసేదయ్యా, అది దేవునిదయ్యా, ధర్మశాస్త్రం అయ్యా, అది కాల్చకూడదయ్యా, అది అలా చేయకూడదయ్యా అని అంటే వాళ్ళ మాట సహితం లెక్క పెట్టకుండా అది ఆ మంటల్లో వేసేసాడంట. ఆ మంటల్లో వేస్తే అది తగలబడిందండి, తర్వాత బూడిదైపోయింది. అయితే అతని జీవితం ఏమైంది తెలిసినా చూస్తారా? చూడండి 36వ అధ్యాయం, ఇర్మియా పుస్తకం 36వ అధ్యాయం 30వ వచనం, 21 నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. 30 వచనం ఇప్పుడు చదవండి. అందుచేతను యోధారాజన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడు అతనికి ఎవడునూ లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు, పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును అని చెప్పేసేసాడు. మామూలుగా అయితే రాజుల శవాన్ని, రాజులు చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకుపోయి సమాధుల్లో, పితరుల సమాధుల్లో పెట్టేవాళ్ళు. అర్థమవుతా? పితరుల సమాధుల్లో పెట్టేవాళ్ళు. అయితే ఈ వ్యక్తికి ఆ స్థితి కూడా లేదు. పగలు ఎండడం, రాత్రి చూడండి అక్కడ పగలు ఎండకును రాత్రి మంచు పాలైపోయింది. దాన్ని తీసుకుపోయి పాతి పెట్టేవాడు కూడా లేదు, భూస్థాపన కార్యక్రమం చేసింది కూడా లేదు. అలాగే ఎండి తడిసి ఏమండి
కుళ్ళిపోయి కృషించిపోయి ఏమైనా ఆ తర్వాత దారుణంగా తయారైపోయిన పరిస్థితి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఒక గేదెని తీసుకుపోయి అక్కడ పడేస్తే అది ఎండకు ఎండి వర్షానికి తడుస్తూ ఉంటే ఆ తర్వాత అవన్నీ వచ్చి పీక్కు తింటూ ఉంటే చివరికి ఎట్టయిపోద్ది అది. ఎంత దారుణమైన స్థితి గమనించండి. అలాంటి పరిస్థితి అతను కలిగింది. దేవుని వాక్యం ఏమండి హెచ్చరిస్తే ఆ హెచ్చరికని గైకొనే ఆ మనస్సు లేదు అతనికి. ఆ తర్వాత మీరు చూస్తే ప్రియమైన వాళ్ళనా, దినవృత్తాంతంలో 2వ పుస్తకం 34:27 చూడండి. యోషియా అనే ఆ రాజు ధర్మశాస్త్రంలో రాయబడిన విని ఆ హెచ్చరికని గైకొనే స్థితిలోనికి వచ్చి ఆయన జీవితం చూడండి ఎలా ఉందో. 34:27 చూడండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద చేర్చెదను. నెమ్మది గలవాడవి నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నువ్వు చూడు. నీ కనులార నువ్వు చూడవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వినని వాడి జీవితం, హెచ్చరిక విన్నవాడి జీవితం ఏమైపోయిందో, హెచ్చరిక విన్నవాడి జీవితం ఏమైపోయిందో చూడండి. దేవుడు అంటాడు, ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించా. ఎందుకు తెలిసిన? నా హెచ్చరిక మాట నువ్వు గైకొన్నావు. నిన్ను హెచ్చరించా, ఆ మాట గైకొన్నావు. మనస్సు మెత్తనగా చేసుకున్నావు. రాతి హృదయం పెట్టుకోలేదు, కఠిన హృదయం పెట్టుకోలేదు. అది మెత్తగా మార్చబడిపోయింది. అందుకని నీ ప్రార్థన నేను ఆలకిస్తా ఉన్నా. ఆ తర్వాత చూడండి అక్కడ, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. అది అతనికందా? యెహోయాకీమని రాజుకుందా? లేదు. ఇతగాడికి దేవుడు ఇచ్చేటువంటి నేను నీ పితరుల యొద్ద నిన్ను చేరుస్తాను. అంత మాత్రమే కాదు, నెమ్మది గలవాడవై. అతని ముగింపు గమనించండి ప్రియమైన వారు. నెమ్మది గలవాడై. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ స్థలం మీదకి రాబోయే కీడు నీ కళ్ళురారా నువ్వు నువ్వు తప్పించబడతావు పో. ఎందుకని? దేవుని వాక్యాన్ని హెచ్చరించాడు. హెచ్చరిస్తే ఆ వాక్యాన్ని గైకొన్నాడు ప్రియమైన వాళ్ళారా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా మీరు చూస్తే రాజుల 2వ పుస్తకం 6:9 గమనించండి. రాజుల 2వ పుస్తకం 6:9. ఆ దైవజనుడు ఇశ్రాయేలుకు వర్తమానము పంపి పలానా స్థలముకు నీవు పోవద్దు, అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసును. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని. లాభం కలిగిందా నష్టం కలిగిందా? కనుక ప్రియమైన వాళ్ళరా, లోకం సంబంధంగా నువ్వు వింటే కొంచెం లాభమే ఉంటుంది. అయితే యేసయ్య నిన్ను హెచ్చరిస్తే ఆ దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తే ఆ వాక్యం హెచ్చరించినప్పుడు లోబడితే ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే గొప్ప లాభము కలుగును గాక, గొప్ప లాభము కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా చూడండి, ఆ రాజుగారికి వర్తమానం పంపెడుతుగో అక్కడికి సైన్యాన్ని నిన్ను పంపిస్తావేమో, అక్కడ పంపించమాక అక్కడ శత్రువులు ఉన్నారు. అక్కడికి పోయి చూస్తే శత్రువులు నిజంగా ఉన్నారు. ఆ తర్వాత తన వారిని ఏం చేసుకున్నాడంట? హెచ్చరిక చేసిన స్థలమునకు పంపాడంట. నిజమా కాదా అని తెలుసుకున్నాడు. తన వారిని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. సైన్యం ఏమండి చనిపోకుండా మిగల్చబడింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళరా, నీ స్వభావాలు మార్చి ఇంటి వారందరితో ఆనందింప చేయడమే కాకుండా రెండవదిగా దేవుని వాక్యం నిన్నేం చేస్తాయి అంటే హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను గైకుంటే గొప్ప లాభము కలుగును గాక. హల్లెలూయా. 3వ మాట చెప్తాను చూడండి. ఒకవేళ 10 నిమిషాలు లేట్ అని ఏమనుకోమాకండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను. ఇప్పుడు నిర్మలమైన వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం ఏం చేస్తుంది? 3వదిగా ఏం చేస్తుంది? ఎదిగేటట్టుగా చేస్తుంది. రక్షణ విషయంలో
నువ్వు ఎదుగునట్లుగా చేస్తుంది. వాక్యము ప్రియమైన వాళ్ళరా నిన్ను ఎదిగేటట్లుగా చేస్తుంది. అనుదినం ఆత్మ సంబంధంగా ఎదుగుదురుగాక, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుదురుగాక, ఆత్మ సంబంధంగా వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. అందుకనే యోహాను 3వ పత్రికలో ఉంటున్న మాట తెలిసిన, నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారం. అర్థమవుతుందా? నీ ఆత్మ ఏం కావాలి? వర్ధిల్లుచూ ఉన్న ప్రకారం. నీ ఆత్మ వర్ధిల్లాలి ప్రియమైన వాళ్ళరా. నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితం దినదినం 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 వర్ధిల్లుతానే ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎంతగా ఎదగాలి, ఎంతగా వర్ధిల్లాలి, ఎంతగా అభివృద్ధి పొందాలి అని అంటే 4వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం త్వరగా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులు చెప్దామా? హల్లెలూయా. ఎంతవరకు ఎదగాలి, ఎంతవరకు అభివృద్ధి చెందాలి, ఎంతవరకు వర్ధిల్లాలి అని అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు మనం ఎదుగుదుముగాక, మనం వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. మనమేమో మనుషులం ప్రియమైన వాళ్ళరా. యేసయ్య కూడా ఈ లోకానికి మనుషుల పోలికలోనే పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పరిపూర్ణమైన మనిషిగా సంపూర్ణత చెందాడు, పరిపూర్ణమైన దేవుడిగా ఈ లోకంలో సంచరించాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఈ లోకంలో పరిపూర్ణమైన మనిషిగా ఉన్నాడు, పరిపూర్ణమైన దేవునిగా ఉన్నాడు. మనుషుల పోలికగా పుట్టినా ఆయన పరిపూర్ణత చెందిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు. హల్లెలూయా. మనం అంతటి స్థితిలోనికి వచ్చుదుముగాక. యేసయ్య ఇంత ఎత్తుకు ఎదుగున్నాడు అనుకోండి, మనం కూడా అంత ఎత్తుకు ఎదుగుదుముగాక. ఆయనకు ఉన్న సంపూర్ణతలోనికి మనం రాగలగాలి. అర్థమవుతుందా? అంతవరకు మనం ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తుపెట్టుకోగలగాలి. అందుకనే దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. ఆ తర్వాత మీరు చూడండి, అక్కడే 13వ వచనమా 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వలె ఉండేదానికి? క్రీస్తు వలె, ఆయనకి సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన వలె ఉండగలిగేటట్లుగా మనం ఎదుగుదుముగాక, అన్ని విషయంలో ఎదుగుదుముగాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తిరగలగాలి. అందువలన అంటాడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు సంఘం క్షేమాభివృద్ధి చెందేదానికి, ఏమంటే పరిచర్య ధర్మము జరిగేదానికి, పరిచర్య జరిగేదానికి కాదు. పరిచర్య ఎవడైనా చేస్తాడు, సంచి తగిలించుకున్న ప్రతి వాడు పరిచర్య చేస్తాడు. పరిచర్య చేయడం కాదు అవసరం, పరిచర్యకు ధర్మం జరగాలి. యాజకత్వం చేయడం కాదు, యాజక ధర్మం జరగాలి. అప్పుడప్పుడు అంటారు చూడండి, నలుగురు కూర్చొని న్యాయం తీర్చినప్పుడు చెప్పారుగా, న్యాయం చెప్పారుగా, ధర్మం జరగలేదండి అంటారు. అంటే అర్థం ఏంటి? నలుగురు కూర్చున్నారు, మాట్లాడింది వాస్తవమే, కాదంటే న్యాయం చెప్పింది వాస్తవమే, అయితే ధర్మం అనేది జరగలా. అదేవిధంగా పరిచర్య చేయడంగా జరిగే అవసరమైంది, పరిచర్య జరగడం కాదు అవసరమైంది, పరిచర్యకే ధర్మం జరగాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమము అభివృద్ధి పొందాలి. ఎంతవరకు అంటే క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఏమంటే ఎదగాలి, అభివృద్ధి పొందాలి ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా.
అందుకనే వీళ్ళందరినీ దేవుడు ఏర్పరిచాడంట. అందుకని అంటాడు, అందువలన మనం ఇక మీద పసిపిల్లలమయుణ్ణి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోయే కల్పింపబడిన ఉపదేశాలతోనూ ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. హల్లెలూయా. ఈ అనుభవాలు మీ జీవితంలో ఉండకూడదు ప్రియమైనవారు. ఎందుకంటే ఇవి అంత్య గడియలు, అంత్య దినాలు కాదు. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల క్రితమే మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసుకుంటే ఆ రోజు అన్నాడు, ఏమో తెలిసిన, అంత్య దినముల యందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కదా అని. ఆ రోజు అంత్య దినాలు అన్నారు. ఈరోజు అంత్య దినాలు కాదు, అంత్య గడియల్లో ఉన్నాం. అంత్య గడియల్లో ఉండగా సాతాను ప్రియమైన వారు వేషం వేసుకొని ఎవరిని మృంగుదునా, ఎవరు దొరుకుతారా, ఎవరిని పాడు చేద్దామా, అర్థమవుతుందా? తప్పు మార్గమునకు లాగు కుయుక్తి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి, కుయుక్తిగా మాట్లాడుతూ ఉంటారు, కుయుక్తిగా చెప్తా ఉంటారు. అర్థమవుతుందా? అలాంటి మాటలు మీరు విన్నారంటే కల్పింపబడే ప్రతి ఉపదేశం. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎన్ని ఉపదేశాలు వస్తున్నారో, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తా ఉంటారో. ఒక్కొక్కడు విధంగా చెప్తా ఉంటాడు. అర్థమవుతుందా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, వాట్సాప్ ఓపెన్ చేస్తే మెసేజ్ల మీద మెసేజ్లే. అర్థమవుతుందా? ఎవడు వాడి ఇష్టం వచ్చి చెప్పడమే. ఒకడేమంటాడు తెలిసిన, పాత నిబంధన మనకి ఇప్పుడు అవసరం లేదు. ఏమంటాడు చెప్పండి? పాత నిబంధన మనకు అవసరం లేదు, ఎందుకంటే పాత నిబంధన కొట్టివేయబడింది. ఇప్పుడు మనం అందరం క్రొత్త నిబంధనలో ఉన్నవారము. మనకు అవసరమైంది క్రొత్త నిబంధనే, మనకు అవసరమైంది యేసు ప్రభు చెప్పిన మాటలే, మిగతా అవసరమో లేదు అంటాడు. బైబిల్లో ఉందా మాట? చెప్పరామండి. పాత నిబంధన మీకు అవసరం లేదు, కొత్త నిబంధన చూడండి ఉందా? మరి ఎట చెప్తున్నాడు మూర్ఖుడు? అలాంటి మాటలు మీరు ఎట్లా వింటున్నారు? అర్థమవుతుందా? ఇంకొకడు అంటాడు, దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలో తెలుసునా అని ఇంకొకటి ప్రసంగం పెడతాడు. అర్థమవుతుందా? ఒకడేమో తినొద్దు అంటాడు, ఒకడేమో చెప్పండి విగ్రహాల దగ్గర పెట్టి నీకు, ఒకడేమో తినొద్దు అంటాడు, ఇంకొకడేమో తిను అంటాడు, ఇంకొకడేమో పూలు పెట్టుకో అంటాడు, ఇంకొకడేమో పూలు పెట్టుకోవద్దు అంటాడు, ఇంకొకడేమో నగలు ధరించు అంటాడు, ఇంకొకడేమో నగలు చెప్పరేమండి ధరించొద్దు అంటాడు. అర్థమవుతుందా? ఇలా కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఆ మధ్య చాలా రోజుల క్రితం నేను విన్నా, సింగపూర్లో అనుకుంటా, చార్లెస్ ఫిన్నీ అని ఒక సేవకుడు ఉన్నాడు. విస్తారంగా జనాలు వస్తారు, విస్తారంగా వస్తారు. ఆ గ్యాలరీ లాగా ఉంటుంది మందిరం. నేను కూడా యూట్యూబ్లో చూస్తుందే, గ్యాలరీ లాగా ఉంటుంది, విస్తారంగా వస్తారు. ఆ వ్యక్తి చేసే ప్రసంగం ఏంటంటే, మనం ఇప్పుడు భయపడని అవసరం లేదు, దేనికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఇది కృపాకాలము. అందుకని దేవుని ద్వారా మనకి అనుదినము నూతనముగా కృప కొమ్మరించబడతా ఉంటుంది. కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు, మనం తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు, నీచమైన పనులు చేయొచ్చు, దుర్మార్గమైన పనులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కృప మనల్ని కృప కాపాడుతుంది అని చెప్తాడు ఆ మనిషి. బైబిల్లో ఉందా? అందుకని అప్పుడే ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దైవజన పౌలు గారు సేవ చేసిన రోజుల్లోనే సంఘాన్ని నాశనం చేయాలని, విశ్వాసం నాశనం చేయాలని, ఏమంటే ఆ రోజుల్లోనే అలాంటి వంచనతో కూడిన మాటలు, కుయుక్తితో కూడిన మాటలు, కలిపి చెరిపిన మాటలు, ఏమంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశం ఏమంటే ఆ రోజుల్లోనే ఉంటే ఈ రోజుల్లో ఉండవా? ఒకడేమో యేసునామం అంటాడు, ఒకడేమో యెహోవా సాక్షులు అంటాడు, ఇంకొకడేమో అది లేదు ఇది లేదు అంటాడు, అసలు బాప్తిసమే అవసరం లేదంటాడు, సిలువలో దొంగ బాప్తిసం పొందాడా అంటాడు. వీడు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, తెలిసి ప్రసంగం చేస్తాడా, తెలియక ప్రసంగం చేస్తాడా, ఏమర్థం కావట్లే. ఎందుకంటే సోషల్ మీడియా అంత ఇదైపోయింది. ఈరోజున సెల్ ఫోన్లో ఎవడు ఉన్నాడు, సెల్ కెలకనోడు ఎవడున్నాడు, అర్థమవుతుందా? దేవుని ఇప్పుడు మీరు చూడండి, ఆ రోజుల్లో మీకు చెప్తుంటాను కదా, ఆ రోజుల్లో
పోపు గారి దగ్గర ఒక్కరి దగ్గరే ఉండేది బైబిల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర దేవుని మహాకృప, ఆయన ఏమంటే అందరి చేతుల్లో బైబిల్ పెట్టాడు. వాడు చెప్పింది వినకపోతే, వీడు చెప్పింది వినకపోతే, ఇంకొకటి చెప్పింది వినకపోతే, ఆ ఎల్లయ్య గాడు పుల్లయ్య గాడు చెప్పింది వినకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తుంది వినొచ్చు కదా. నీ దగ్గర వాక్యం ఉంది కదా. ఆయన చెప్పాడు, ఈయనటి చెప్పాడు, ఈయన చెప్పాడు అనకపోతే, దేవుని వాక్యం ఉంది కదా నీ దగ్గర, చదవచ్చు కదా. దేవుని వాక్యం చదివి సత్యాన్ని గ్రహించవచ్చు కదా, సత్యాన్ని ఎరగవచ్చు కదా, సత్యాన్ని తెలుసుకోవచ్చు కదా. ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది కదా. ఆ సత్యం నిన్ను నడిపిస్తుంది కదా. సత్యం నిన్ను సర్వసత్యంలోనికే నడిపిస్తుంది కదా. అది తెలుసుకోవచ్చు కదా. ఇది మాత్రం చేయడు, ఇది మాత్రం చేయడు. ఆయనంట చెప్పాడే, ఈయనంట చెప్పాడే, ఆయన ఎందుకు చెప్పాడు, ఈయన ఎందుకు చెప్పాడు, నీకెందుకురా అలాంటి నీకెందుకు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది ఇప్పుడు? దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యం చదువు, నీకు చేతనైతే చదువు, వాక్యం చదువు. వాక్యం చదివి ఏమంటే అది తెలుసుకో, నిజమేదో తెలుసుకో. నేనున్నాను, నేను చెప్పేదే వినండి. మీకు చెప్పాను ఎప్పుడన్నా? మీకు చెప్పానా? ఏ రోజు చెప్పలేదా? వాక్యం వినండి, అలా ఉందా లేదా పరిశోధించండి. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు 17-11 గమనించండి. అపోస్తుల కార్యాలు 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును, బాగా గమనించండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము వాళ్ళు ఏం చేశారంట? రెడీ చెప్పండి. వాక్యం విన్నాను. పౌలు గారు వచ్చారు, శీల గారు వచ్చారు, 4 పాటలు పాడాడు, 1:30 లేకపోతే 2 గంటలు 3 గంటలు ప్రసంగం చేశాడు. ఒకరోజు రాత్రంతా చేశాడు కదా. మరునాడు వెళ్ళనయ్యుండి రాత్రంతా బోధించినది, ప్రసంగం చేస్తూనే ఉండు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుంది. అక్కడ ఎన్ని గంటలకు చేశాడో మనకు తెలీదు. ఆ బెరయా సంఘస్థులు ఏమంటే ఆ వారికంటే, తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులుగా ఉండి వాక్యమును ఆసక్తితో అంగీకరించారంట. అంగీకరించి ఓ సూపర్రా అని సంకలు ఎగరేసుకోలా. ఇంటికి పోయి ఆ వాక్యము అలా ఉందా లేదా, అలా ఉందా లేదా, ఉందా లేదా ప్రతి దినం లేఖనాలు ఏం చేశారంట? పరిశోధిస్తా వచ్చారు. ఆ స్థితిలోనికి మీరు అందరూ వస్తే నాకు ఎంత సంతోషం అండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది వినిపోవడం కాదు అవసరమైంది, చెప్పింది వినిపోవడం కాదు. అలా ఉందా లేదా, అలా ఉందా లేదా. వాక్యాన్ని పరిశోధించండి, లేఖనాల్ని పరిశోధించండి. ఎవ్వరు నేను చెప్తాను కదా, ఎక్కడ కూటాలు పెట్టి వెళ్ళండి, ఎవరు కూటాలు పెట్టి వెళ్ళండి, తప్పేమీ లేదు, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సందికే కదా. వినండి, విన్న తర్వాత రెండింటికి అలా ఉందా చెప్పండి, లేదా అలా ఉందా లేదా, అలా ఉందా లేదా పరిశోధించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, లేఖనాల్ని పరిశోధించు, నువ్వు తెలుసుకోగలగాలి సత్యమేది, వాక్యం ఏం చెప్తుంది, పాత నిబంధనలు రాయబడిన వాక్యం ఏంటి, క్రొత్త నిబంధనలు రాయబడిన వాక్యం ఏంటి, వీటన్నిటికీ ఏమండి ఎక్కడా జతగా ఉన్న వాక్యం ఉంది. పరిశీలించండి. ఇంకా మీరు చూస్తే నేను ఆశపడతా ఉన్నా, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 28 చదవండి. 26 క్షమించండి. ఏసే ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా తలపైకి ఎత్తండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 24 నుంచి చదువుకోండి. అలెగ్జాంద్రియా వాడైన, కంచరగాడిది కాదు, అలెగ్జాంద్రియా వాడైన చెప్పండి అపోల్లో అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి విద్వాంసుడు, తర్వాత లేఖనముల యందు సామాన్యుడు కాదు, లేఖనాలలో ప్రవీణుడంట, తర్వాత విద్వాంసుడంట. అంతా ఎవరినంటారు విద్వాంసులని?
యూనివర్సిటీలో చదివిన వాళ్ళనైనా, ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్ రే, అలాంటి స్థితి అనమాట. విద్వాంసుడు తర్వాత లేఖనములు యందు ప్రవీరుడట. అతగాడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడ్డాడంట. తన ఆత్మ యందు తీవ్రపడి సేవ చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలని పలు ప్రాంతాలు తిరిగి ఏమండి ఆ ప్రాంతానికి పోయారు. ఎఫెసు అనే ప్రాంతానికి పోయారు. పోయినప్పుడు అక్కడ కూటం పెడితే అయ్యగారి వాక్యం వినేదానికి ప్రిస్కిల్లా, అకులా వచ్చారు. ప్రిస్కిల్లాలు వచ్చారు. చెప్పింది వింటా ఉన్నారు. విన్నంతసేపు విని, పాస్టర్ గారు మీరెవరో మాకు తెలియదు కానీ, మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కానీ, మా ఇల్లు ఇక్కడే, కాస్త వచ్చి ప్రార్థన చేసి పోతారా అని అన్నారు. అని ఇంటికి తీసుకుపోయారంట. అమ్మాట చూడండి అక్కడ. అకులా ప్రిస్కిల్లాయు విని అతన్ని చేర్చుకున్నారు. ఇంట్లో చేర్చుకొని ఏమండి అని నీళ్ళు ఇచ్చుంటారు, లేదా కాపీ ఇచ్చుంటారు, లేదన్నా కూటం అయిపోయి పాపం అలసిపోయి వచ్చాడు కదండి, కాస్త ఏదో పెట్టుంటే తిని కూడా ఉంటాడేమో. అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఇందాక మీరు వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యము ఇలా అని చెప్పారు కదా, అది అలా కాదు ఇలా అని ఆ మార్గమును ఏం చేశారంట? చెప్పండి గట్టిగా. మరి పూర్తిగా అతనికి విషదపరిచారంట. ఎవరు? గట్టిగా చెప్పండి. అకులా ప్రిస్కిల్లాలు విశ్వాసులు. అర్థమవుతుందా? విశ్వాస జీవితం చేస్తున్న ఆ కుటుంబం ఇప్పుడు ఎవరికి చెప్పిందంట వాక్యం? విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడైన ఆ వ్యక్తికి మరి విషదపరిచారంట. ప్రియమైన మరి విషదపరిచారంట. హల్లెలూయా. సత్యాన్ని బోధించారంట. ఈ రోజున మీరందరూ ఆ స్థితిలోనికి వస్తే ఎంత బాగుంటుంది. ఈ రోజున రకరకాలుగా ఉపదేశాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, రకరకాలుగా వాక్యాలు బోధించేవాళ్ళు ఉన్నారు కదా, దేవుని మందిరానికి వచ్చి సత్యాన్ని నేర్చుకుంటున్నారు కదా. అది అలా ఉందా లేదని పరిశోధించి ఏమంటే ఆ నామకార్థ బ్రతుకుతున్న వారికి మీరు చెప్తే ఎంత బాగుంటుంది. ఆచారాల సాంప్రదాయాల జీవితంలో జీవించే వారికి చెప్తే ఎంత బాగుంటుంది. నశించిపోతున్న వారికి చెప్తే ఎంత బాగుంటుంది. సత్యాన్ని ఎరగక నడిపించబడుతున్న వారికి చెప్తే ఎంత బాగుంటుంది. ఒక సేవకునికే చెప్పగలిగిన ఆ స్థితిలోనికి విశ్వాసులు ఎదిగారు చూడండి. మీరు అలా ఎదిగితే ఎంత బాగుంటుంది. రావడం, కూర్చోవడం, చెప్పండి, సెల్ ఫోను చెప్పండి, కిందికి పైకి తిప్పుకుంటూ ఉండడం, ఏమైనా చెప్పుకొని ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, మన పని మనం. అది మీరు రావడం దేనికి? కొంచెం ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. వచ్చి నీ జీవితంలో ఎంతగా వింటున్నావు, ఎంతగా నేర్చుకుంటున్నావు, ఎంతగా ఏమంటే తెలియని వారికి విషదపరచగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు, ఎంతగా దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నావు. ఎంతమంది ఈ రోజున నీకు తెలిసిన వారే నామకార్థ బ్రతికే వాళ్ళు ఉన్నారు. నీ కొలీగ్స్, నీకు తెలిసిన వారు అయిన వారు ఎంతమంది లోకంలో జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియజేయగలుగుతున్నావా? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక సేవకునికి చెప్పగలిగే స్థితిలోనికి వాళ్ళంతగా ఎదిగారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం ప్రియమైన వాళ్ళరా యేసయ్యకు సమానమైన సంపూర్ణతకు ఎదుగుదుముగాక. హల్లెలూయా. అట్టి కృప మనందరి మీద ప్రభు కుమ్మరించి నడిపించునుగాక. ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేట్లుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం.